చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంను ఈరోజు ఉదయం 7:40 పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పార్టీ సీనియర్ నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చేసొచ్చానండి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి పట్టణం నందు జంగారెడ్డి పట్టణం నూతన అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ గారిని నియమించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీకి జంగారెడ్డి పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా మన రాంప్రసాద్ గారి పెదబాబు గారి ఇల్లు మనకి ఇచ్చిన పార్టీ ఆఫీస్కి ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జంగారెడ్డి పట్టణంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అవనండి, జంగారెడ్డి గ్రామ ప్రజలు అవనండి, అందరూ కూడా ఈ ఆఫీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కొండ్రెడ్డి కిషోర్ నాయకత్వంలో మేమందరం కూడా అందరికీ అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరికైనా పని నుండి వచ్చినా ఏ విధమైన అవసరం వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చి అందరం కూడా ఖాళీ సమయాల్లో వచ్చి కూర్చుని మన పార్టీకి సేవ చేయాలని నాయకులకు కార్యకర్తలకు కోరుకుంటూ, ప్రతి నిత్యం అందుబాటులో మన కొండ్రెడ్డి కిషోర్ గారు ఉండేలాగా, అట్లాగే పనులు ఏవైనా సరే మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని, కానీ ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరికీ అందుబాటులో ఉంటామని, ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి జరుగుతాయని తెలియజేసుకుంటూ జంగారెడ్డి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.